నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని బరిలోకి దించింది. ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతోంది. సో చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో చాలా ఎక్కువ పని చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు ఒకనటువంటి కార్యకర్తల్ని నాయకులు కూడా స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రేపటి నుంచి రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకటి శ్రీవారి కావచ్చు, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు నేతలతో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి షాద్ నగర్ కావచ్చు, లేకపోతే ఇతర మహబూబ్ నగర్ కావచ్చు, ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోకి ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక బృందం ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏం సంగతి? మేము షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. మాకు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 246 నుండి 252 బూత్ వరకు మా నాయకులు షాద్ నగర్ శాసనసభ్యులు శంకరన్న గారికి ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా గత 15 రోజుల నుండి మా షాద్ నగర్ నియోజకవర్గం నుంచి అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్లే ముఖ్యమైన నాయకులందరూ ప్రతి ఒక్క బూత్ వైజ్గా ఇన్ఛార్జిగా తీసుకొని అక్కడున్న లోకల్లో ఉన్న కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజులు, ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది, ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది. ఏమంటారు ప్రజలు? గతంలో కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ ని గెలిపిస్తే పెద్ద అభివృద్ధి ఏం కనిపించలేదు. 2 నెలల్లో జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే ఏం చేస్తారని ఒక ప్రశ్న వస్తున్నది. ఏం చెప్తారు? మీకేమంటారు ప్రజలు? ప్రజలు ఒకటే క్లియర్ గా చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పరిపాలనలో ఇక్కడ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన ఉండే శాసనసభ్యులు ఉండే, గతంలో ఉండే. ఇప్పుడు మన నాయకులు, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాస్తవానికి ఇక్కడ మేము కృష్ణానగర్లో మేము చూస్తూ ఉన్నాం. కృష్ణానగర్ ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి మాటలుగా చెప్పారు, పేరు జూబ్లీహిల్స్. కానీ ఇక్కడ డ్రైనేజ్ చూస్తే వ్యవస్థ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. దీన్ని ఇక్కడున్న స్థానిక నాయకత్వం గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడ నిధులు కూడా శాంక్షన్ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న నాయకత్వం, ఇక్కడున్న ప్రజలు క్లియర్గా ఈసారి వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడున్న సమస్యలన్నీ, ఎందుకంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు స్థానికులు, ఆయనకి ఇక్కడున్న ప్రతి గల్లీ తెలుసు, ప్రతి వాడ తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రత్యక్షంగా ఆయన గుర్తుపడతాడు. ఆయన ఏదో రెడీమేడ్గా రాలేడు, ప్రజల నుంచి వచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఆయనే పరిష్కారం చేస్తాడని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రేవంత్ అన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తా ఉన్నాడు, నవీన్ యాదవ్ ఒక రౌడీ, వాళ్ళది రౌడీ ఫ్యామిలీ అంటున్నారు. బట్ ప్రజలు ఏమంటున్నారు? మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు కదా, నవీన్ యాదవ్ గురించి ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, గత 15 రోజుల నుంచి 246 బూత్ నుంచి 52 బూత్ వరకు ఎక్కడ వెళ్ళినా కానీ రౌడీలు, నిజమైన రౌడీలు వాళ్ళే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లను కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీస్తూ ఉన్నారు. మేము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాము. రౌడీలాగా ప్రవర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్, ఆయన ఎన్నుకున్న చెంచా పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ నాయకులను భయపెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడున్న కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరు కూడా, మహిళలందరూ కూడా ముక్తఖండంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. నవీన్ యాదవ్ అనేట ఆయన రౌడీ కాదు. రౌడీ అని వీళ్ళు కేవలం ప్రచారం చేసి ఓట్లు దొబ్బుకోనికే చూస్తున్నారు తప్ప, నవీన్ యాదవ్ హీరోలాగా ఆయన రౌడీలను అంతమొందించనీకనే ఈరోజు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డాడు. 100% చెప్తా ఉన్నాము. అవసరం అనుకుంటే ఆయనకు ఈ హైదరాబాద్ పట్టణంలో జూబ్లీహిల్స్లో మంత్రి కూడా కాబోతున్నాడు. ఇక్కడున్న ప్రజాదరణ చూస్తే భారీ మెజార్ తోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? నేను కృష్ణానగర్ అండి. లోకలేనా? లోకల్ అంటే గట్టిగానే తెలిసి ఉంటుంది. ఎట్లా ముచ్చట ఇక్కడ ముచ్చట ఎలాగున్నా సరే నవీన్ యాదవ్ నెంబర్ 1 గోల్డ్. పేద ప్రజలు ఎవరైనా సరే ఆయన వచ్చి ఆదుకుంటాడు, కష్టం అంటే నిలబడతాడు. నిజమే చెప్తురా? కాంగ్రెస్ కండువ కప్పుకున్నందుకు నవీన్ యాదవ్ పొగుడుతురా? నిజం చెప్తున్నాం, మేము జమ్గా చెప్తాం తప్ప ఏం చెప్పం. రౌడీ అంటారు కదా ఆయన. రౌడీ అన్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు రౌడీ అంటారు. మంచి పని చేసేవాళ్ళు ఎవరైనా రౌడీ. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నాను, రౌడీ అంటారు. ఏం పని చేసి నవీన్ యాదవ్? ఏం పని చేసి? ఏం పని చేశాడా? ఏ మంచి కష్టం అంటే పెళ్లి అంటే సాయం చేస్తాడు, చదువు అంటే సాయం చేస్తాడు. మా అమ్మాయి పెళ్లి అంటే నిలబడతాడు, సహాయం చేస్తానని ఎంతో మందికి చదువు ఇచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. చాలా మందికి
ముసలోళ్ళకి కానీ ముతకోళ్ళకి కానీ బట్టలు అవి పెట్టడం కానీ మంచి చెడ్డ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ జమ్మే. మీరు ఏమైనా అనుకోండి, రౌడీజం అయితే లేదు. ఎందుకు కేటీఆర్ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు? ఒక రౌడీ ఫ్యామిలీని ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి గెలిపించాలనుకుంటుంది. ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా ఇంకా రౌడీజం ఎక్కువైతే అంటారు కదా. మరి రౌడీజం ఎక్కదు, రాముడు పాలన బుద్ధి, రాముడు రాజ్యం వస్తుంది, ప్రజాపాలన బుద్ధి, ప్రజల మనిషి అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా జమ్గా సినిమా ఇండస్ట్రీ కూడా నిలబడ్డాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. బస్సు కానీ బియ్యం కానీ ఏదైనా సరే పేద ప్రజలకు ఇస్తున్నాడు. ఇవాళ రేపు ఒక ఇంట్లోనే మనం సమృద్ధికోలేము. రాష్ట్రానికి అప్పులు చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అప్పులు తీర్చంటే లేట్ అవుద్ది. ఆయన ఇచ్చే పథకాలు ఇవ్వాలంటే లేట్ అవుద్ది. లేట్ అయ్యేదాకా ప్రజలు ఆగాలి. అంతేగాని ఆయన మీద దుమ్మేసినట్టు అది చేయలేదు ఇది చేయలేదు అంటే కూడా రాంగ్. తల్లి ఇప్పుడు 2500 రూపాయలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నారు. మీరు ఓట్లు అడగనికే పోతే, మీ అభ్యర్థి ప్రచారం చేయనికే పోతే ఇక్కడ జూబ్లీస్ ప్రజలు అడుగుతున్నారా ప్రశ్న మిమ్మల్ని? అసలు మన డబ్బులు ఎవరు అడగట్లేరు, అందరూ నవీన్ అన్నకే ఇస్తానంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కాలనీ ఎలా ఉందో నిన్న చూసాం మేము. మొత్తం వాటరు, అసలు ఏది వాటర్ అనేది ఎప్పటిక్కడి వరకు వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఏది చేయలేదు. చూస్తున్నారు, వెళ్తున్నారు, చూసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎవ్వరూ పనులు చేయలేదు. ఇప్పుడు శంకరన్న గారు వచ్చారు, నిన్న చూశారు. మా కాలనీ సమస్యలు నవీన్ అన్నకు చెప్తారు, నవీన్ అన్న కూడా వస్తాడు, మా సమస్యలు తీరుస్తాడని మాకు పట్టుదలగా ఉన్నాం మేము. అన్న చేస్తాడనే మేము, అన్ననే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా వస్తుంది. ఇది మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల నుంచి ప్రచారానికి వచ్చినటువంటి నాయకులంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, రౌడీ రాజ్యం కాదు రాముడి రాజ్యం వస్తుంది నవీన్ యాదవ్ గెలిస్తే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, మరి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎవరికి ఇక్కడ మరి ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్, యూసఫ్ కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.